గౌరవనీయులు రవీంద్ర కుమార్ గారు, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రాబోయే కాలంలో తెలంగాణ రాష్ట్రానికి భవిష్యత్ ఆశాకిరణం భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రివర్యులు కె తారక రామారావు గారికి 10 ఏళ్ల పాటు ఉమ్మడి నల్లగొండ జిల్లాను అభివృద్ధి పథంలో ముందు నడిపించి నల్లగొండ జిల్లా అభివృద్ధి తన మార్పుగా ముద్రేసుకున్నటువంటి అన్న శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు జగదీశ్వర్ రెడ్డి గారు, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మాజీ శాసనసభ్యులు భూపాల్ రెడ్డి గారు, లింగయ్య గారు, ప్రభాకర్ రెడ్డి గారు, మాజీ శాసన మండలి సభ్యులు కన్నె ప్రభాకర్ గారు, మాజీ శాసనసభ్యులు విజయసింహారెడ్డి గారు, మాజీ కార్పొరేషన్ చైర్మన్లు, మాజీ ఆప్కాబ్ చైర్మన్ విజయేందర్ రెడ్డి గారు, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వివిధ హోదాల్లో పనిచేసినటువంటి భారత రాష్ట్ర సమితి ప్రజాప్రతినిధులు, మండల పార్టీల అధ్యక్షులు, నిన్న జరిగినటువంటి స్థానిక సంస్థల గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వీరోచితమైన పోరాటం చేసి మన కల్వకుంట తారక రామారావు గారి చేత సన్మానం పొందడానికి ఇక్కడికి వచ్చినటువంటి సర్పంచులు, అదేవిధంగా సర్పంచులను గెలిపించి పార్టీ శ్రేయస్ కోసం పనిచేసినటువంటి భారత రాష్ట్ర సమితి శ్రేణులు, పార్టీ నాయకులందరికీ పేరున నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారం. ఇది ఎన్నికలు, నేను 5-6 స్థానిక సంస్థల ఎన్నికలు చూసినాను. నాకున్న అవగాహన మేరకు అధికార పార్టీ వైపు ఫలితాలు అత్యధికమైనటువంటి ఫలితాలు పోతుంటే సహజంగా ప్రతిసారి చూసినాం. మనం అధికారంలో ఉన్న 10 సంవత్సరాల పాటు వాళ్ళు 10-15% కూడా సీట్లు గెలవనటువంటి పరిస్థితిని మనం చూసినాం. అంతకుముందు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీల పరిస్థితి కూడా 15-20% దాటలేదు. తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో అదే రకమైనటువంటి ఫలితాలు చూసినాం. కానీ ఈ దఫా జరిగినటువంటి ఎన్నికల్లో ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో ఎన్నికలు జరిగినాయి. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా మనం చూస్తే 40% దాదాపు ఫలితాలను మనం టచ్ చేసి కాంగ్రెస్ పార్టీకి ధీటుగా మనం టీఆర్ఎస్ నిలబడ్డారు. దీనికి ప్రధానమైనటువంటి కారణం నియోజకవర్గ అధినాయకత్వంతో మీరు ఎప్పటికప్పుడు చర్చలు జరిపి ఏ గ్రామానికి ఆ గ్రామం మీరే ప్రణాళికలు రూపొందించుకొని మీరే అభ్యర్థులను ఎంపిక చేసుకొని గెలుపు కావాల్సినటువంటి వ్యూహాత్మకంగా మీరు ముందుకు కదిలి ఈరోజు భారత రాష్ట్ర సమితి సత్తాను నల్లగొండ జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ నిలిపేయని చెప్పడంలో సందేహం లేదనేటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తూ ఇదే స్ఫూర్తితో మనం ముందు కొనసాగాల్సినటువంటి అవసరం ఉంది. వచ్చే స్థానిక సంస్థల ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల్లో తప్పకుండా బీఆర్ఎస్ జెండా ఎగిరేయాల్సినటువంటి ఆవశ్యకతను గుర్తించి మీరు అందరికీ ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ, నిజంగానే పదవి అనేటువంటిది అందరికీ రాదు. ఎంతో మంది రాజకీయాల్లో ప్రయాణం చేస్తారు, కానీ అంతకన్నా రావాల్సినటువంటి వాళ్ళకు కూడా కొన్ని పరిస్థితులు అనుకూలించవు, పదవులు రావు. నిజంగానే సర్పంచ్ పదవిని పొందినటువంటి మీరందరూ కూడా అదృష్టవంతులు. ప్రజలు మీకు అవకాశం ఇచ్చారు. పదవి అనేటువంటిది ఒక బాధ్యతతో కూడుకున్నటువంటి విషయం. బాధ్యతను ఎప్పుడు కూడా విస్మరించకూడదు. ఏ ప్రజలైతే మీ మీద విశ్వాసం ఉంచి మిమ్మల్ని ఈ ఎన్నిక ప్రత్యేక పరిస్థితులు జరిగినటువంటి ఎన్నికల్లో మరి మీకు పట్టం గట్టబెట్టినారో ప్రజా విశ్వాసాన్ని పొందాల్సినటువంటి అవసరం ఉంది. దానికి అనుగుణంగా మీరందరూ పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ, అధికార దుర్వినియోగం ఒకవైపు, డబ్బు పంపిణీ ఒకవైపు, మద్యం పంపిణీ చేసినప్పటికీ వీరోచితంగా అహోరాత్రులు రాత్రనక పగలనక శ్రమించి కాంగ్రెస్ శ్రేణులకు వడ్డీలు పడి అధికారులు దుర్వినియోగం చేసిన పోలీసులను వాళ్ళని మన మీద ఉపయోగించిన ఎదురోటి మీరు నిలబడి ఇక్కడ ఈ ఉమ్మడి నల్లగొండ జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ గౌరవాన్ని పెంచినారు. బీఆర్ఎస్ సత్తాన్ని చాటిన మీ అందరికీ కూడా వచ్చే రోజుల్లో ఏ సమస్య ఉన్నా పార్టీ అభివృద్ధికి కానీ మీకు ఎదురయ్యేటువంటి సమస్యలు కానీ వేదిక మీద ఉన్న మేము అందరం కూడా కట్టుబడి ఉంటాం, మీకు అందుబాటులో ఉంటాం. ప్రత్యేకించి నల్లగొండ జిల్లాలో అన్న జగదీష్ అన్న నాయకత్వంలో టీం అందరూ కూడా ఐకమత్యంగా పనిచేసి నల్లగొండ జిల్లాలో భారత రాష్ట్ర సమితిని తిరిగి మళ్ళీ పునర్వైభవం తీసుకురావడానికి మనందరం కలిసికట్టుగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. ఇప్పుడు మన నల్లగొండ పార్లమెంట్కు పోటీ చేసి మన అందరి యొక్క సహకారంతో పనిచేసాం, కానీ పోటీ చేసిన అభ్యర్థి